సీటెట్ 2026 ఎగ్జామినేషన్ సెంటర్ లిస్ట్ అండి. సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ. సో 2 స్టేట్స్ వాళ్ళకి మనకి సిటీ అనేది ఎక్కడ వస్తుంది, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ వస్తుంది అని చెప్పి చాలామంది డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు అక్కడ ఆప్షన్ చూపించడం లేదు, సిటీ ఆప్షన్ చూపించడం లేదు. సో వాళ్ళే ఇస్తారనమాట. ఇక్కడ మనకి కోడ్తో సహా ఇవ్వడం జరిగిందండి అఫీషియల్గా మనకి సీటెట్ వెబ్సైట్లో. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మనకి గుంటూరు, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం, అంటే ఈ 4 సిటీస్లో మీకు ఎక్కడైనా సరే ఎగ్జామినేషన్ అనేది పడుతుంది. సో మరి లాస్ట్ డేటు సీటెట్ సంబంధించి లాస్ట్ డేట్ అయితే మనకి జూన్ 10 అండి. సో ఇంకా ఎవరైనా అప్లై చెయ్యకపోతే తప్పకుండా చెయ్యండి. సో అప్లై చేసిన తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ 4 సిటీస్లో ఒక చోట పడుతుంది. అది గుంటూరు అయినా పడవచ్చు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి హైదరాబాద్, వరంగల్ 2 సిటీస్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే పేపర్స్ ఉంటాయో PYQs అవి ప్రాక్టీస్ చేయడానికి చాలామంది నన్ను బుక్స్ అయితే సజెస్ట్ చేయమంటున్నారు కదా. వీటికి సంబంధించి బుక్స్ సంబంధించి నేను లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓజ్వల్కి సంబంధించిన బుక్స్ అండి. సీటెట్ పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా అవైలబుల్ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ సాలిడ్ పేపర్ మీకు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ మనకి లాస్ట్ సీటెట్ ఏదైతే ఫిబ్రవరి 8 జరిగిందో దానికి సంబంధించి మనకి ఆ పేపర్తో పాటుగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఏంటండి చూడండి, ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడ ఈ బుక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మైండ్ మ్యాప్స్లా మీకు చాలా ఈజీగా ఏంటండి మైండ్ మ్యాప్స్ కూడా మీకు చాలా మంచిగా కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఇవ్వడం జరిగిందనమాట. బెస్ట్ సేలర్ కూడా మనకి ఇక్కడ సీటెట్కి సంబంధించి ఒకసారి చూడండి. వీటికి సంబంధించి నేను మీకు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా మంచిగా సాలిడ్ పేపర్, ఎక్స్ప్లెనేషన్ విత్ సాలిడ్ పేపర్ అన్నీ ఉన్నాయి. మొత్తం ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కవర్ అవుతాయి మీకు. సో మీకు జూన్ 10ని ఒక్కసారిగా మీకు సీటెట్ అప్లికేషన్ ఎప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోతుందో అప్పుడు మీకు ఎడిట్ ఆప్షన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అంటే అరౌండ్ 15th ఆర్ 20 జూన్ 20 మధ్యలో మీకు ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎడిట్ ఆప్షను కరెక్షన్ విండో అండి. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు నేమ్స్లో, స్పెల్లింగ్స్లో, వాళ్ళ క్వాలిఫికేషన్స్లో. అంటే లాంగ్వేజ్ 1 చూస్ చేసుకోవడంలో, లాంగ్వేజ్ 2 చూస్ చేసుకోవడంలో చాలామంది మిస్టేక్స్ చేశారు కదా. సో మీరందరూ ఎప్పుడైతే సీటెట్ లాస్ట్ డేట్ జూన్ 10న అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందో అప్పుడు మీకు ఎడిట్ ఆప్షను కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎడిట్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే సీటెట్, ఏపీటెట్ సిలబస్ ఒకటేనా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. యాక్చువల్గా సీటెట్, ఏపీటెట్కి సంబంధించి మనకి సిలబస్ అయితే ఒకటి కాదు. ఏంటి ఒకటి అంటే కొన్ని సైకాలజీ టాపిక్స్ తెలుగు మెథడు, ఇంగ్లీష్ మెథడు మనకి సేమ్గా ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు మెథడు సీటెట్కి, ఏపీటెట్కి సేమ్గా ఉంది. ఎందుకంటే ఏపీటెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కదా. సీటెట్ ఉంది, ఏపీటెట్ ఉంది. ముందు ఏపీటెట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఏపీటెట్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మీకు సీటెట్ ఎగ్జామ్ జరుగుతుంది. సో మీరు దేనికో ఒక దానికి ప్రిపేర్ అవుతే మ్యాక్సిమం ఎంతో కొంత మనకి ఏంటంటే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏపీటెట్లో ఉన్న సైకాలజీ కానీ మరి సీటెట్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, తెలుగులో ఉండదు. తెలుగు మీడియం వాళ్ళకి మైనస్సే. బట్ ఏపీటెట్ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ప్లస్ అవ్వచ్చు. ఎందుకంటే ఏపీటెట్ ఇంగ్లీష్ మీడియంలో మీరు సైకాలజీ ప్రిపేర్ అయ్యే కొన్ని కాన్సెప్ట్స్, టాపిక్స్ మీకు సీటెట్కి యూజ్ అవుతాయి. అండ్ తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మెథడు, ఇంగ్లీష్ మెథడు సీటెట్ యూజ్ అవుతుంది. అండ్ కొన్ని మెథడాలజీస్ అనమాట, మెథడాలజీస్ సిలబస్, సైకాలజీ సిలబస్ సగం హాఫ్ ఆఫ్ ది సిలబస్ మనకి సీటెట్, ఏపీటెట్కి సేమ్గానే ఉంది, ఒకటిలాగే ఉంది. బట్ మిగిలిన చాలా పోర్షన్ మనకి వేరు. కంటెంట్ అయితే మొత్తానికి వేరు. కంటెంట్ ఏపీటెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బుక్స్ చదువుకోవాలి. అండ్ సీటెట్ మనకి ప్రజెంట్ ఏదైతే మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉందో అది మనకి సీటెట్కి చదవాలన్నమాట. 3, 4, 5 వరకు పేపర్ 1, అలాగే 6, 7, 8 పేపర్ 2 సీటెట్కి చదవాలి. బట్ ఇక్కడ ఎలా కాదు కదా, మీకు ఎస్ఏ లెవెల్లో, ఎస్జిటి లెవెల్లో 9th, 10th కూడా చదవాలి. పేపర్ 2 ఇచ్చేవాళ్ళు, ఏపీటెట్ పేపర్ 2 ఇచ్చేవాళ్ళు 9th, 10th కూడా చదవాలి. సీటెట్కి 9th, 10th చదవాల్సిన అవసరం లేదు. అదే చాలామంది సీటెట్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి అదే డౌట్ వస్తుంది. మీరు 8th క్లాస్ వరకే ప్రొవైడ్ చేశారేంటి, 9th, 10th పెట్టలేదు. 9th, 10th లేదండి. సీటెట్ పేపర్ 2లో మీరు కేవలం 8th వరకు మాత్రమే చదవాలి. అందుకే నేను చెప్పాను టెట్ కన్నా సీటెట్ అనేది మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే సీటెట్లో ఎక్కువగా రిపీటెడ్ టాపిక్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైరెక్ట్ వస్తాయి. అందుకే నేను సీటెట్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మరి సెంట్రల్ లిస్ట్ అయితే నేను చెప్పేశాను. ఆంధ్రప్రదేశ్ నుండి మీరు అప్లై చేస్తే ఈ 4 సిటీస్లో మీకు ఒక చోట వస్తుంది. లేదు మీరు కనుక తెలంగాణ స్టేట్ నుండి అప్లై చేస్తే
హైదరాబాద్ వరంగల్లో వస్తాయి. ఒకవేళ ఈ ఫిల్ అయిపోయాయి అనుకోండి సిటీస్, పక్క స్టేట్ ఇచ్చేస్తాడండి. అందుకే చెప్పాను మీకు ఎగ్జామినేషన్ సంబంధించి సిటీ మీకు దగ్గరలో ఇందులో ఉండాలి అంటే, మీ స్టేట్లో ఉండాలంటే అట్లీస్ట్ మీరు జూన్ 10 కన్నా ముందు సీటెట్ అప్లికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్లలో మీరు అప్లై చేశారంటే పక్క రాష్ట్రాల్లో కూడా మనకి ఇచ్చేస్తాడు ఎగ్జామినేషన్ సెంటర్. సో ఇది మరి ఆఫ్లైన్ అవ్వడం వల్ల అండి ఇంత దారుణంగా ఇంత చూడండి, ఇది కూడా చాలా కష్టమే కదా, దూరమే, ఇది కూడా దూరమే. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అంటే చాలా కష్టం. ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, మిగిలిన డిస్ట్రిక్ట్స్ నుండి వెళ్ళాలంటే కష్టం. మరి ఆఫ్లైన్ పేపర్ అవ్వడం వల్ల సీటెట్ మనకి ఇంత, తెలంగాణ అయితే మరీ దారుణం, హైదరాబాద్ వరంగల్ 2 ఇచ్చాడు. అది అఫీషియల్ సీటెట్ వెబ్సైట్లో ఇచ్చాడు ఇవి. సో అప్పుడు మీకు అప్లై చేస్తున్నప్పుడు వాడు అడగట్లేదు ఆప్షన్, ర్యాండమ్గా వాడే ఇచ్చేస్తున్నాడు అనమాట. సో సెప్టెంబర్ 6న మనకి ఎగ్జామినేషన్ కదా సీటెట్ సంబంధించి, అంటే సెప్టెంబర్ 1st వీక్ లేదా ఆగస్ట్ మంత్ ఎండింగ్కి మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేస్తుంది. అడ్మిట్ కార్డులో పర్టికులర్గా చూపించేస్తాడు అనమాట ఏ సెంటరు ఏంటి అన్నది, సెంటర్ సిటీ, అలాగే సిటీలో ఏ స్కూల్లో ఏ సెంటర్లో పడింది. మ్యాక్సిమం కేవీఎస్ స్కూల్స్లో జరుగుతాయి ఎగ్జామినేషన్స్. సో ఇదండి ఓవరాల్గా మనకి సీటెట్ ఎగ్జామినేషన్ సెంటర్. ఎడిట్ ఆప్షన్ ఒకసారి క్లోజ్ అయిపోయాక వచ్చేస్తుంది. జూన్ 20 కల్లా ఎడిట్ ఆప్షన్ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సీటెట్ ఏపీటెట్ సిలబస్ ఒకటేనా అంటే అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సైకాలజీ మెథడ్స్ అనేవి కొన్ని మ్యాక్సిమం కామన్ టాపిక్స్గా ఉన్నాయి. మ్యాక్సిమం కంటెంట్ అయితే ఫుల్ డిఫరెంట్ అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోవాలి. సో ఇది ఓవరాల్ వీడియో. సో ఇలాగే కనెక్ట్ అయ్యండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.